రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి సార్ ఫస్ట్? అది లైక్ ఈ మధ్య బాగా వింటున్నాం. మన ఇండియాలో అది అవైలబుల్ ఉందా? చేస్తున్నారా? యాజ్ యూ సెడ్ వెరీ ట్రూ. ఈ నడుమద్ద సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా కానీ రోబోటిక్ సర్జరీ అనేది వింటున్నాం. అండ్ దట్ ఈస్ సంథింగ్ దట్ ఎక్సైట్స్ పీపుల్ బికాజ్ రోబోటిక్ అనే వర్డ్ ఉంది, ప్లస్ టెక్నాలజీ అని ఉంది, ప్లస్ అది సర్జరీ, మన ఏజ్ ఓల్డ్ సర్జరీతో యాడ్ ఆన్ చేస్తున్నాం. సో దే ఫీల్ ఏదో కొత్తది ఉంది. దాని తర్వాత కీ హోల్ సర్జరీ అని విని ఉంటారు. సో చిన్న చిన్న రంధ్రాలతో మనం సర్జరీ కంప్లీట్ చేసేవాళ్ళం. ఆ కీ హోల్ సర్జరీ పైన వచ్చే అడ్వాన్స్మెంటే రోబోటిక్ సర్జరీ. సో సేమ్ కీ హోల్ సర్జరీ లాగానే చిన్న చిన్న ఇన్స్ట్రుమెంట్స్ పంపిస్తాం. కానీ ఆ ముందుండే కీ హోల్ సర్జరీ అంటే లాప్రోస్కోపిక్ సర్జరీలో కొన్ని ఛాలెంజెస్ ఉండేటివి. అంటే మన లో పెల్విస్ అంటే కడుపులో ఉండేటువంటి చివరి భాగం, కింద భాగంలో మనం యాక్సెస్ చేయడానికి కొంచెం కష్టంగా ఉండేది. కొన్ని సూపర్ఫిషియల్ సర్జరీస్ అంటే థైరాయిడ్ సర్జరీస్ కొన్ని డిఫికల్ట్గా ఉండేటివి. ఈ రోబోటిక్ టెక్నాలజీ యాడ్ ఆన్ అయిన తర్వాత ఆ ఇన్స్ట్రుమెంటేషన్స్కి మనం ఒక కొత్త లైఫ్ ఇచ్చినట్లు. సో వీఆర్ ఏబుల్ టు యాక్సెస్ దోస్ ఇన్స్ట్రుమెంట్స్ విత్ అవర్ ఓన్ హ్యాండ్, సర్జన్స్ హ్యాండ్, బయట ఒక కన్సోల్లో కూర్చొని వైర్స్ ద్వారా ఎగ్జాక్ట్గా నేను లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్, అది ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఇఫ్ ఐ ట్విస్ట్ మై ఆర్మ్, ఇట్ ట్విస్ట్ ఇట్స్ ఆర్మ్ ఇన్సైడ్. సో దీస్ ఆర్ స్మాల్ 8 mm ports that are inserted, they go into the body. అక్కడ డెలికేట్ మూమెంట్స్ కానీ, సూచరింగ్ కానీ, చిన్న టిష్యూ డిసెక్షన్ కానీ ఇన్ ఏ మోర్ యాక్యురేట్ వే చేయగలుగుతున్నాం. సో దాని మ్యాగ్నిఫికేషన్ ఇస్ బెటర్, డెక్స్టరిటీ బెటర్గా ఉంటుంది, సర్జరీ హౌ ఇట్ ఇస్ ట్రాన్స్మిటెడ్, అండ్ ఓవరాల్ ఇట్ యాడ్స్ ఆన్ టు సమ్ వాల్యూ ఇన్ డూయింగ్ ఎ బెటర్ సర్జరీ టు పేషెంట్స్. అంతేగాని ఇట్ ఈస్ నాట్ ఎ రీప్లేస్మెంట్ ఫర్ సర్జరీ. సో మీరు మార్కెట్లో కొనలేరు అది. సో సర్జన్ బదులు నేను ఒక రోబోట్ని కొంటాను, ఆపరేట్ చేస్తారంటే అది కుదరదు. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ హాస్పిటల్స్ ఆఫ్ బాట్ ఇన్స్టెడ్ ఆఫ్ సర్జన్స్. అది కూడా అనుకోవచ్చు, ఈ హాస్పిటల్ రోబోటిక్ సర్జన్ తెచ్చారు అంటే దే హ్యావ్ నాట్ గాట్ ఎ రోబో. ఇన్ఫ్యాక్ట్ దే హ్యావ్ గాట్ ఎ సర్జన్ హూ ఇస్ ట్రైన్డ్ ఇన్ యూజింగ్ దిస్ టెక్నాలజీ. So I am a robotic surgeon. So I have trained specifically to use this technology so that I know which patients to offer this to, ఎటువంటి సిచ్యువేషన్స్లో హెల్ప్ అవుతుంది, when to offer, how to offer, where to offer అని.